బళ్ళు ఉంటుంది కానీ అటెండెన్స్ గుళ్ళో ఉంటుందా? కానీ మన దగ్గర ఉంటుంది. ఆ 5:30 పూజకి వచ్చిన ప్రతి ఒక్క పిల్లవాడిని పేరు రాసుకున్నాం. ఉపదేశి ఇంటింటికి తిరిగి పిల్లలు ఎంతమంది ఉన్నారో మొత్తం సేకరించారు. గుడికి వచ్చిన వాళ్ళ పేర్లన్నీ కూడా రిజిస్టర్‌లో నమోదు చేశాం. వచ్చిన వాళ్ళు కొత్త వారుంటే ఇది ఆశ్చర్యం కాదండి. ఏదో మాకు చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకోవటం కాదు. ఆదివారం పూట దాదాపుగా 60-65 మంది పిల్లలు 5:30 పూజకుంటారు. 5:30 పూజ, 10:30 పూజకి కాదు. 5:30 పూజకుంటారు. కొంతమంది అయితే 5:30 పూజ కూడా లిఫ్ట్‌కి రాసుకొని వస్తారు. 5:30 పూజ కూడా లిఫ్ట్‌కి బ్యాచే ఉన్నారు. మంచిగా తయారైపోయి లిఫ్ట్‌కి రాసుకొని ఆ! ఆ! కాబట్టి మా పిల్లల్ని తయారు చేస్తున్నటువంటి, లేపి పంపిస్తున్న వాళ్ళ అమ్మలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టండి. లేపి వాళ్ళ నిద్ర మత్తున్నా కానీ లేపి తయారు చేసి గుళ్ళోకి పంపిస్తున్నారు. అలా ఈ యొక్క 4, 5 నెలల్లో మన ఈ ప్రయాణములో రిజిస్టర్‌లు పెట్టిన దగ్గర నుంచి కొంతమంది పిల్లలు ఏ ఆదివారం కూడా మిస్ కాలేదు. అందరూ వస్తున్నారు. 60-65 మంది వస్తున్నారు. కానీ అప్పుడప్పుడు మిస్ అవుతా ఉన్నారు. ఒకళ్ళిద్దరు మిస్ అవుతా ఉన్నారంటే అలా ఉంది. కానీ రిజిస్టర్ మొత్తం చూస్తే ఒక 8 మంది పిల్లలైతే ఏ ఆదివారం మిస్ అవ్వలా. వర్షం పడిందా? లేట్ అయిందా? లేకపోతే నిద్ర ఎక్కువ వచ్చిందా? అప్పటిదాకా టీవీ చూసి పనుకున్నారా? సెల్ ఫోన్‌లో చూసి పనుకున్నారా తెలీదు గానీ, ఏ ఆదివారం కూడా మిస్ కాలేదు. కాబట్టి అటువంటి పిల్లల్ని కొంచెం ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశ్యంతో చిన్న బహుమతులు ఏర్పాటు చేశాం. ఆ పేర్లు చదువుతాము. రాజు ఫాదర్ గారి చేతుల మీదుగా ఈ బహుమతులు అందించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఆ! మొదటిగా కుక్కమల్ల జిసిత. ఆ! సండే క్యాటిజం క్లాస్‌లోకి వస్తున్న పిల్లలు వీళ్ళందరూ. కుక్కమల్ల ప్రణవి. ఆ! కటారి శౌరి. కటారి రమ్యశ్రీ. గట్టిగా చప్పట్లు కొట్టండి. మీరు ఆపకూడదమ్మా. మీరు ఆపకూడదు. కటారి సింధు. కటారి కార్తీక్. కటారి మహితేజ. కటారి హనీ. హనీ నువ్వే. గట్టిగా చప్పట్లు కొట్టండి. పంపించండి మీ పిల్లల్ని. మీరు నేర్పక, మేము నేర్పక అది కథోలిక సిద్ధాంతాలు ఎటుపోతాయో తెలియదు. మీరన్నా నేర్పాలి, మేమన్నా నేర్పాలి. మీరు పంపిస్తేనే మేమేమన్నా నేర్పగలం. గుడి